హలో అండి. ఫస్ట్ టైం అయితే రవ్వ కేక్ చేశాను. అది ఎలా వచ్చిందో వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. తర్వాత అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను అనమాట. తర్వాత అదే కప్తో ఒక కప్ వరకు షుగర్ అయితే వేసుకొని ఫైన్గా పౌడర్లా అయితే చేసుకున్నాను. తర్వాత ఒక బౌల్లోకి అయితే వాటిని తీసుకొని అందులోనే కొద్దిగా సాల్టు, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి అయితే వేసుకోవాలి. వేసుకొని వాటన్నిటిని బాగా కలిసే విధంగా అయితే కలుపుకున్నాను. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అనమాట రవ్వ కేక్ ఎలా వస్తుందా అని. తర్వాత మైదా పిండి కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఏ కప్తో అయితే మనం నూక తీసుకున్నామో అదే కప్తో సగం వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత అదే కప్తో హాఫ్ కప్ అయితే పెరుగు కూడా తీసుకొని ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపించింది. తర్వాత అందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకున్నాను అనమాట. కలుపుకుంటే నాకు మరీ పలుచగా అయితే అనిపించింది అనమాట. అందుకని చెప్పి మరీ పలుచగా అనిపించిందని చెప్పి ఇంకా ఒక స్పూన్ అయితే మైదాపిండి యాడ్ చేసుకొని కలుపుకున్నాను అనమాట. కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కనైతే ఉంచేసాను అనమాట. అంటే నూక నానుతుంది కదా అని చెప్పేసి పక్కనైతే పెట్టి ఉంచాను అనమాట. అంటే సాఫ్ట్గా వస్తుందో లేదో ఫస్ట్ టైం కదా చేయడం అని చెప్పేసి కలుపుకొని పక్కన పెట్టాను. ఇంకా మరోవైపు అయితే కేక్ బౌల్కి డస్టింగ్ చేసి ఉంచుదామని చెప్పేసి కేక్ బౌల్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మైదా పిండితో ఈ విధంగా డస్టింగ్ అయితే చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి మందపాటి ప్యాన్ అయితే పెట్టుకున్నాను. నా దగ్గర ఇంకా స్టాండ్ లాంటిది ఏం లేదనమాట. అందుకని చెప్పేసి గ్యాస్ స్టవ్ది పువ్వు ఉంటుంది కదా, ఇంకా అదే పెట్టేశాను అనమాట. కిందన స్టాండ్ లాగా పెట్టేసి ముందుగానే ఒక 10 మినిట్స్ అయితే ప్రీ హీట్ అయితే చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇంక ఈ లోపల మన కేక్ మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది కదా, బాగా నానుతుందని చెప్పేసి నేను ఇంకా కేక్ మౌల్లోకి అయితే వేసేసుకొని డబల్ ట్యాప్ చేసుకొని ఇంకా నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇంకా జీడిపప్పు, బాదం పలుకులతో అయితే ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత ఇంకా ఒక 30 మినిట్స్ వరకు అయితే హీట్ చేశాను. హీట్ చేసి చూస్తే పర్ఫెక్ట్గానే వచ్చిందని అనిపించింది. కాకపోతే అసలైంది ముందుందని నాకు తెలియలేదు. ఈ విధంగా అయితే హీట్ అయింది కదా, ఇంకా స్టిక్తో గుచ్చి చూస్తే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా అంటుకోలేదని అయితే అనిపించింది. అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక చల్లారేంత వరకు ఉంచి ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ లూజ్ చేసుకొని ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను. కాకపోతే ఇక్కడే అసలైంది ఉంది. ఎందుకో తెలీదు, ఈ విధంగా పొడి పొల్లాడుతూ వచ్చేసింది అనమాట. టేస్ట్ అంతా బాగానే వచ్చింది కానీ విరిగిపోయినట్లు వచ్చింది. అది మిస్టేక్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.